ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ అల్లు అర్జున్ మరి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఉదాంతంలో అల్లు అర్జున్ని విచారణకు కూడా తీసుకెళ్లారు. మరి విచారణ తీసుకెళ్లిన తర్వాత స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, మరి ఇష్యూ గురించి సో ఇంకా మనకు ఇన్ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు కూడా ఫిల్మ్ క్రిటిక్ మరియు సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ నేటి తెలుస్తున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ని మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వారు విచారణకు కూడా తీసుకెళ్లారు. 3.5 గంటల సేపు కూడా విచారణ చేశారు. సో ఎవరు వల్ల ఇది జరిగింది, సో రేవతి గారి యొక్క మరణానికి కారణం ఎవరు అని చెప్పేసి అంటే కొన్ని కథనాల ప్రకారం అయితే బౌన్సర్లు అని చెప్పేసి అంటున్నారు, ఇంకా వేరే అని అంటున్నారు. సో ఇది ఏంటి, మరి తర్వాత నెక్స్ట్ టర్న్ ఎలా తీసుకోబోతుంది అంటారు? అంటే మొత్తం 18 మందిని నిందితులుగా చేరుస్తున్నారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. అంటే అధికారిక సమాచారం కాదు, లీకేజీ. విచారణ సందర్భంగా కొన్ని సందేహాలు వాళ్ళకున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో ఆ సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు మొదట ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే, ఆ మర్నాడు తనకు ఆ విషయం తెలిసినట్టుగా చెప్పాడు. అంటే థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంటు, ఆవిడ చనిపోయినటువంటి విషయం మర్నాడు ఎవరో చెప్తే తెలిసింది అని మాట్లాడారు. ఆయన మాట్లాడి భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయి అని చెబుతూ టోటల్గా ఇష్యూని పోలీసుల వైపుకి నడిపే పద్ధతిలో ఆయన ప్రసంగం నడిచింది అనేది ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి, పోలీసులకి. అదే అల్లు అర్జున్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దానికి రియాక్ట్ అవుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు రాత్రే తనకు విషయం తెలిసినట్టుగా చెప్పారు. ఇలా ఆయన స్టేట్మెంట్ని ఆయనే కాంట్రడక్ట్ చేసుకున్నటువంటి ఒక సందర్భం. దీని మీద ఆయన నుంచి వివరణ కోరేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఒకటి. రెండోది, మినిట్ టు మినిట్ థియేటర్ దగ్గర ఏం జరిగింది అనేది వీడియో ఫుటేజ్ మొత్తం దగ్గర పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మీడియా ముందు ఒకసారి అవన్నీ వేసి చూపించారు. వాటి ఆధారంగా ఈయన మాట్లాడినటువంటి ఉపన్యాసాలు, ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు, ఎందుకు మీరు కన్ఫెసివ్గా మాట్లాడలేదు, ఎందుకు మీ మిస్టేక్ని మీరు అడ్మిట్ చేయకుండా రిజెక్ట్ చేశారు. అంటే రిజెక్ట్ చేయటం అంటే ఆయన ఆ రోజు 8 జరిపినటువంటి ప్రెస్ మీట్లో రోడ్ షో చేశాను అనే మాట అవాస్తవం అని చెప్పారు స్పష్టంగా. వాళ్ళు రోడ్ షో చేస్తున్నటువంటి వీడియోస్ చూపించారు. ఆ వీడియోసే మళ్ళీ ఆయనకి ప్రదర్శించి చూపించారు. ఇలా మీరు బౌన్సర్లతో లోపలికి వెళ్ళారు. అలాగే వీళ్ళ పిఆర్ టీం నుంచి అభిమానులకి ఈయన సంజయ్ థియేటర్కి వస్తున్నాడు అనేటువంటి సమాచారం పంపైంది. దాంతో ఫ్యాన్స్ గ్యాదర్ అయ్యారు అక్కడ. ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్ కదా. అంటే దాదాపు సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి ఆ మెట్రో స్టేషన్ కింద నుంచి ఆయన వస్తున్నటువంటి వీడియో ఫుటేజ్ అంతా చూపించారు వాళ్ళు. ఈ వీడియో ఫుటేజ్లో ఆయన కారు చుట్టూ ఉన్నటువంటి జనసందోహం, వాళ్ళందరూ అభిమానులే. ఇంతమంది అభిమానుల్ని మీరు అక్కడికి గ్యాదర్ చేశారు వాంటెడ్గా, ఏది థియేటర్లోకి వెళ్ళే జనం కాకుండా. ఇంతమందితో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మీరు చేయటం వలన ఒక అన్వాంటెడ్ క్రౌడ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడ రష్ పెరిగింది. దాంతో తొక్కిసలాట సంభవించింది. దీనిలో మీ పాత్ర ఉంది కదా. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ రోల్ని మీరు అడ్మిట్ చేసి ఎందుకు మాట్లాడలేదు, నెపం మొత్తం వీళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం ఎందుకు జరిగింది అనేది ప్రధానంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్న ప్రశ్న. ఎందుకు వేరే వైపు లీడ్ చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు పదే. పైగా ఈయన ఒక మాట చెప్పారు. అంటే ఆ బాధిత కుటుంబాన్ని చూడటానికి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అని. ఆ లీగల్ ఇష్యూస్ గురించి కూడా వీళ్ళు ప్రశ్నించి ఉండొచ్చు. ఇలా రకరకాల కోణాల్లో ఆయన నుంచి వివరణలు తీసుకునేటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి దీన్ని కోర్టుకు సమర్పిస్తారు వీళ్ళు. సమర్పించిన తర్వాత కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆయనకి. రెగ్యులర్ బెయిల్కి వాళ్ళు ఇంకా మూవ్ అయ్యారో లేదో తెలియదు. అయితే డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రాసిక్యూషన్ లాయర్లు
ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక అడ్వైజ్ ఇచ్చున్నారు పోలీసులకి. ఒకవేళ అది కొనసాగుతోంది అని కూడా ఒక సమాచారం ఉంది. ఆ ప్రయత్నం జరిగితే బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇవేవీ లేకుండా ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ విచారణలో ఆయన వెళ్ళిబుచ్చినటువంటి అభిప్రాయాలు, అంటే కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పాడని, కొన్ని ప్రశ్నలకి దాటవేశారని, మౌనంగా ఉండిపోయారని, ఇలాంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఈ ప్రశ్నలకు ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు, ఆయన రియాక్ట్ అయినటువంటి పద్ధతి, ఇదంతా కూడా రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఏ కోర్టు అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చిందో ఆ కోర్టుకే సమర్పిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత న్యాయమూర్తి ఆ రోజున కన్సిడర్ చేశాడు ఆయనకు బెయిల్ ఇవ్వాలి అని. ఆ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అప్పుడు బెయిల్ రద్దయ్యే అవకాశాలు, ఈ బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికోసం హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్లకుండానే ఏ కోర్టు అయితే బెయిల్ ఇచ్చిందో ఆ కోర్టే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని నిర్ణయం వెనక్కి తీసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా డ్రైవ్ చేస్తున్నారా కేసుని అనేది అనిపిస్తోంది. రెండోది, ఆయన్ని మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే మాట కూడా వినిపిస్తోంది. కాన్ఫిడెంట్గా మీడియా ముందుకు తీసుకురాగలరా, తీసుకొచ్చి అంటే పోలీస్ వెర్షను, ఆయన వెర్షను రెండింటినీ ప్రపంచానికి వినిపించే ప్రయత్నం. ఈ విచారణకి ఆయన ఎలా స్పందిస్తారు అనే దానిలో క్యూరియాసిటీ ఉంది ప్రపంచానికి. అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడు అని. అంటే రకరకాల ఇన్సిడెంట్లు జరిగినాయి. అంటే వాళ్ళు వాంటెడ్గా గవర్నమెంట్ మీద పోస్టులు పెట్టినటువంటి సందర్భము ఒకటి ఉంది. ఆయన అభిమానులు అల్లు ఆర్మీ నుంచి వచ్చినటువంటి పోస్టులు, ఆ నేపథ్యంలో వాళ్ళ మీద కేసులు పెట్టడం. అలాగే ఈయన ఒక అప్పీల్ చేశాడు, మన పేరుతో వేరే వాళ్ళు ఎవరో పోస్టులు పెడుతున్నారు, మీరు తొందరపడి ఎవరు దానిలో ఇన్వాల్వ్ అవ్వకండి, దాన్ని చూసి ప్రేరణ పొంది మీరు పోస్ట్ చేయకండి, వాటిని షేర్ చేయకండి, షేర్ చేస్తే ప్రమాదం అవుతుంది అనే విషయం అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశాడు. అలాగే తెలంగాణ అంటే ఉస్మానియా జాక్ వాళ్ళు ఇంటిమేట్ చేసినటువంటి దాడి, ఈ సంఘటనలన్నీ, ఆ తర్వాత ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళ ఫోటోలు రకరకాల వ్యక్తులతో ఉన్న సందర్భాలు, ఇవన్నీ కూడా వచ్చినాయి ప్రపంచం ముందుకి. ఈ మొత్తం వ్యవహారం మీద ఆయన అభిప్రాయాలన్నీ తెలుసుకుని ఉంటారు ఇన్ టోటల్గా. అలాగే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, రేవతి గారి కుటుంబాన్ని ఈయన ఏ దశలోనూ వెళ్ళి పట్టించుకునే ప్రయత్నం చేయలే. నిజానికి ఆ రోజే గనక ఆయన రెస్పాండ్ అయ్యి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆ పిల్లవాడిని చూసి నేరుగా పోలీసులతో మాట్లాడి, పోలీసుల నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, ఈ జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం, ఆ తొక్కిసలాట జరగటంలో మా వైపు నుంచి కూడా ఏదైనా లోపం జరిగి ఉంటే, జరగలేదని నేను అంటం లేదు, జరిగి ఉంటే దానికి మేము బేషరతుగా క్షమాపణ చెప్తున్నామనే ఒక మాట చెప్పేసి సీఎం గారిని కలిసి సహాయక చర్యలకు సంబంధించి మీ సౌజన్యంతో మేము పాల్గొనాలని అనుకుంటున్నాము అని కనుక ఒక మాట చెప్పేసి ఉంటే కేసు ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఈయన ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్లు అన్నిటిలోనూ విషయాన్ని పోలీసుల వైపు డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారో, ఇది పర్సనల్గా వెళ్ళిపోయింది. అంటే ప్రభుత్వ విభాగాల మీద ఒక విమర్శగా వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి దాపురించింది. అక్కడ పోలీస్ మొరల్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు మర్నాడు తెలిసింది అని ఒక మాట, నైట్ తెలిసిందని ఒక మాట, వేరే వాళ్ళు ఎవరో చెప్పారని ఇలా చెప్పాడు ఆయన. కానీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యవహారం ఏమిటి, మేమే వెళ్ళి చెప్పాము అంటే, ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పడానికి వెడితే ఆయన పర్సనల్ టీం అలో చేయలేదు అతన్ని. అలో చేయకపోతే ఆ తర్వాత డీసీపీ ఏసీపీ వచ్చి కన్వే చేసే ప్రయత్నం చేశారు. ఆయనకు నేరుగా చెప్పారు వాళ్ళు, మీరు వెళ్ళిపోవడం మంచిది అని, లేకపోతే మేము స్టేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని కూడా చెప్పామని చెప్పారు వాళ్ళు ప్రెస్ మీట్లో. చెప్పి వాళ్ళే బయటకు తీసుకొచ్చి ఆయన్ని పంపిస్తున్నటువంటి వీడియో కూడా ప్రదర్శించారు అక్కడ. ఇప్పుడు ఇవన్నీ ఆయనకు చూపించి ప్రతి దాని మీద వివరణ తీసుకుని దాన్ని రికార్డ్ చేసి, విజువల్గా కూడా రికార్డ్ చేసి
ఇన్ రిటర్న్ రికార్డ్ చేసి ఆయనతో సంతకాలు తీసుకుని ఈ మొత్తం రికార్డును కోర్టుకు పంపిస్తే కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు అది కీలకం. మొత్తానికైతే ఈ ప్రాబ్లం పద్మవ్యూహం లాంటి ప్రాబ్లంలో అల్లు అర్జునుడు అవుతాడా లేకపోతే అభిమన్యుడు అవుతాడా? అంటే అభిమన్యుడు అవటం అంటే ఇప్పుడు నేరుగా ఆయన్ని విచారణ నుంచి కోర్టుకు హాజరుపరిచి కోర్టు నుంచి అటు పంపించేయటం జైలుకి అంటారా? జైలుకి. అయితే అంత పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. విచారణ తర్వాత వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు నుంచి డెసిషన్ వచ్చే వరకు వీళ్ళేం మూవ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రప్చర్ అయి ఉంది. ఇది ఎక్కువ చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అందరికీ ఒక చిన్న హెచ్చరిక లాంటిది జారీ చేశారు. ఎవరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎవరూ కూడా ఈ విషయం మీద ఓపెన్గా ఎక్కడా మాట్లాడకండి అని చెప్పాడు. అంటే మాట్లాడిన దగ్గర నుంచి అది రకరకాల లీడ్స్కి దారితీస్తుంది. అవతల వాళ్ళు దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. పోలీసులకి, కోర్టుకి, అల్లు అర్జున్కి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారంగానే చూద్దాం దీన్ని. అక్కడే సెటిల్ కానివ్వండి దీన్ని. ప్రభుత్వం అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది వద్దు. ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంది పోలీసుల రూపంలో. ఓకే, అది కాదు ఇష్యూ. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఓకే, మంత్రులు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. అంటే నిన్న యాక్చువల్గా పిసిసి ప్రెసిడెంట్ గారు దీని మీద ఇది 2-3 రోజుల్లో సాల్వ్ అయిపోయే వ్యవహారం లాగానే ఉంది అని ఒక మాట అన్నారు. అది కొంత ఇబ్బంది పెట్టింది. ఓకే, అంటే మనం అలా జడ్జి చేయటం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి ఎవరూ మాట్లాడకండి అని చెప్పాడు ఆయన అందరికీ ఓపెన్గా. అలాగే సీతక్క మాట్లాడింది. ఆవిడ ఇలా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎలా పడితే అలా మాట్లాడటం వలన ఇబ్బంది అవుతుంది. వాళ్ళు దీని నుంచి వీళ్ళ లీగల్ ఎక్స్పర్ట్లు ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అవకాశం ఇవ్వద్దు అన్న టోన్లో ఆయన ఒక హెచ్చరిక చేశారు. అంటే ఈ హెచ్చరికని చూస్తే గవర్నమెంట్ సీరియస్గానే ఉంది ఈ కేసు పట్ల అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరన్నట్టుగా ఆయన అభిమన్యుడు కూడా కావడానికి స్కోప్ ఉంది. ఛాన్స్ ఈజ్ దేర్. మరి అర్జునుడు అవుతాడా లేదా అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళు ప్రెస్ ముందు హాజరుపరుస్తారా లేకపోతే పంపించేస్తారా? ఇంటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ అంత మాత్రం చేత కేసు నుంచి తప్పుకున్నట్టు కాదు. విచారణ దశ దాటింది. కోర్టు రేపు పొద్దున వచ్చి సరెండర్ అవ్వండి, మీ బెయిల్ అయిపోయిందంటే వెళ్ళి సరెండర్ అవ్వాలి. ఈయన అంతటా ఈయన సరెండర్ కాకపోతే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు మళ్ళీ. అందుకని బెయిల్ క్యాన్సిల్ అయింది అని కనుక తెలిసిన మరుక్షణమే వెళ్ళిపోయి సరెండర్ అయిపోవాలి ఆయన. మరి అది ఎలా నడుపుతారు, ఎలా నడుస్తుంది అనేది చూడాలి ఓకే లీగల్గా. ఓకే సార్. సో ఈ విషయం గురించి కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందా అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్యూరియాసిటీ అనేది కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్ వరకు మీరు చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.